హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎన్ఆర్ లోన్ కంపెనీలో ఒక మంచి ఫీచర్, ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో మీరు ఫండ్ తెప్పించుకోవాలంటే ఇప్పటివరకు క్యూఆర్ కోడ్కి డబ్బులు పంపి తెప్పించుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ యాక్టివ్ ఐడి నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, నా వ్యాలెట్లో 0 ఉన్నది, ఇన్కమ్ ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. పేయీ నేమ్ అంటే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు సార్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మల్లేష్ పెట్టేసుకుంటున్నాను. మీరు ఏ పేరైనా పెట్టవచ్చు, అక్కడ పేరుతో సంబంధం ఏం లేదు. ఎంటర్ అమౌంట్ ఒక 10 రూపీస్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి పే నవ్ కొట్టాను. సో ఈ విధంగా మనకు పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఓకేనా, కార్డ్స్ కావాలంటే కార్డ్స్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ కావాలంటే వ్యాలెట్స్, ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్పేని సెలెక్ట్ చేసుకుంటున్నాను సార్. ఫోన్పే ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది నాకు ఫోన్పేకి కనెక్ట్ అయిపోద్ది. ఓకేనా, డైరెక్ట్గా ఇలా ఫోన్పే ఓపెన్ అయిపోద్ది. జస్ట్ మనం ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే చాలు సార్. ఇట్లా ఈ 10 రూపాయలు నేను ఏం చేశాను, ఈ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. సో మన సక్సెస్ఫుల్గా క్రెడిట్ అయిపోయింది. క్రెడిట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి సార్. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి, అది లోడ్ అవ్వనండి. ఓకే అంటే ఇట్లా సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావాలి. ఇప్పుడు మనకు గో టు హోమ్ కొట్టేసాము. ఇక్కడ గో టు హోమ్ కొట్టగానే ఇక్కడ స్టేటస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు కనుక మీరు మళ్ళీ యాక్టివ్ ఐడిలోకి వెళ్ళిపోండి ఇక్కడికి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10 రూపీస్ క్యాష్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మీరు ఒక 100 రూపాయల దగ్గర నుంచి, మినిమం అయితే 100 నుంచి ట్రై చేయండి సార్. 100 నుంచి మనం 9,999 వరకు మన ఫండ్ ఒకేసారి మనం తెప్పించుకోవచ్చు. మీకు 2,000 ఐడి ఉంది, 6,000 ఐడి ఉంది, 4,000, 2 ఐడీలు ఉన్నాయంటే మొత్తం ఒకేసారి ఫండ్ ఇక్కడ మనకి తెప్పించుకోవచ్చు. ఓకేనా, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చేసేటప్పుడు క్లియర్గా చేయండి. ఇన్ కేస్ మీకు ఫండ్ కనుక రాకపోతే సైడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యాలెట్ పర్చేజ్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి చూడండి. ఒకవేళ ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అని ఉంటే మాత్రం ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది సార్, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఓకేనా, సో థ్యాంక్